పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశైలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2025 సంవత్సరం డిసెంబర్ నెల 11వ తేదీ నుంచి 20వ తేదీ వరకు కుంభరాశిలో జన్మించిన వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, ఏ రోజు ఏ విధంగా ఉంటుంది, ఏ రోజు బాగుంటుంది, ఏ రోజు బాగోదు, ఒకవేళ బాగలేకపోతే ప్రతికూలంగా ఉంటే ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి మొదలైనటువంటి అన్ని విషయాలు కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో చూడటానికంటే ముందు ప్రేక్షక మహాశీలకు చిన్న విజ్ఞప్తి. మా ఛానల్ చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ అంటే మొదటిసారిగా చూస్తున్న వారు కానీ లేదా ఇప్పటిదాకా చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకునే వారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే మీకు బెల్ సింబల్ కనిపిస్తుంది. బెల్ సింబల్ కూడా నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. ఇక్కడ కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది అంటే, ప్రస్తుతం ఆల్రెడీ మీ రాశికి 6వ స్థానంలో సంచరించేటటువంటి గురుడు 5వ స్థానంలోకి వచ్చాడు. అంటే అనేక గ్రహాలైనటువంటి కొన్ని గ్రహాల యొక్క రాశి మార్పులు కుంభరాశి వారిని చాలా మార్పులు తీసుకొచ్చేటటువంటి విధంగా ఉన్నాయి అని చెప్పాలి. కారణం ఏమిటంటే, వ్యక్తిగత జీవితంలో కానీ, ఆర్థికపరమైనటువంటి విషయాలలో కానీ, వృత్తిపరంగా కానీ, కుటుంబ పరంగా కానీ అన్ని రంగాలలో కూడా గమనించదగ్గ మార్పులు అనేటటువంటివి కనిపిస్తాయి. ప్రధానంగా మిథున రాశిలో సంచరించేటటువంటి గురుడు యొక్క సంచారం అనేటటువంటిది అద్భుతమైనటువంటి నాలెడ్జ్ని పెంచుతుంది. ఎక్కడ ఎలా మాట్లాడాలో, ఎలా మాట్లాడకూడదో తెలిసేటటువంటి విధంగా చేస్తుంది. కమ్యూనికేషన్ బ్రహ్మాండంగా మారుతుంది అని చెప్పాలి. వ్యాపార పరంగా కనుక తీసుకుంటే నూతన అవకాశాలు ఎదురొస్తూ ఉంటాయి. ఇంకా చెప్పాలంటే ఈ సింహరాశిలో మీ జన్మరాశికి 7వ స్థానంలో సంచరించేటటువంటి కేతువు యొక్క ప్రభావం కారణం చేత కూడా క్రియేటివిటీ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి. ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు దాంట్లో మీకు చాలా కన్ఫ్యూజన్గా మారే అవకాశాలు ఉంటాయి. ఇంకా నిర్ణయాలలో ఆధ్యాత్మికపరమైనటువంటి ప్రభావం కూడా పెరుగుతూ ఉంటుంది. మీ జన్మరాశిలోని రాహు యొక్క సంచారం జరుగుతూ ఉన్నది. జన్మరాశిలో సంచరించేటటువంటి రాహు యొక్క ప్రభావం సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారికి, విదేశాలకు వెళ్ళాలనుకునేటటువంటి వారికి విదేశీ యోగాన్ని కలిగిస్తుంది. అలానే ఉన్నత విద్య కోసం ప్రయత్నించేటటువంటి వారికి కూడా ఉన్నత విద్య అవకాశాలు కలుగుతూ ఉంటాయి అని చెప్పాలి. ఇక మీ జన్మరాశికి 11వ స్థానంలో లాభస్థానంలో కుజుడు సంచరిస్తున్నాడు. అన్నిటికంటే చాలా గొప్ప విషయం ఏమిటంటే, కుంభరాశి వారికి దశమాధిపతి ఎవరు అంటే కుజుడే. దశమాధిపతి అయిన కుజుడు లాభస్థానంలో సంచరించేటప్పుడు ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా, వృత్తిపరంగా ఊహించని లాభాలు ఇక్కడ మీరు ఎదుర్కొంటారు. అసలు మన ఊహకు కూడా అందవు ఇన్ని లాభాలు ఉంటాయా అని. అంటే ప్రతి మీకు నెగిటివ్గా కనిపించినటువంటి పాయింట్ కూడా మీకు పాజిటివ్గా మారే అవకాశాలు బలంగా కనిపిస్తూ ఉంటాయి. మీ మాటే ఒక శాసనంలాగా మారుతూ ఉంటుంది. కానీ అనవసరం ఖర్చులు తగ్గించుకోవాలి. చేసేటటువంటి పనిలో చక్కగా స్థిరత్వం అనేటటువంటిది పెరుగుతుంది. రాశ్యాధిపతి అయిన శని రాశికి 2వ స్థానంలో సంచరించేటప్పుడు ఆర్థికంగా అనుకూలంగా మారుతుంది అని చెప్పాలి. ప్రధానంగా కనుక తీసుకుంటే 5వ స్థానంలో సంచరించేటటువంటి గురుడి యొక్క ప్రభావం కారణం చేత గతంలో మీరు చేసినటువంటి చిన్న మంచి ఏదైనా కనుక ఉంటే దానికి సంబంధించినటువంటి సత్ఫలితాలు ఇప్పుడు మీరు పొందే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. మరి డే వైజ్గా కనుక పరిశీలిస్తే కుంభరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అంటే, 11వ తేదీ ఉదయం నుంచి 12వ తేదీ ఉదయం 10:22 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది కుటుంబ సంబంధాలు కానీ, వ్యాపార సంబంధాలు కానీ బ్రహ్మాండంగా మారుతూ ఉంటాయని చెప్పాలి. అలానే కుటుంబపరమైనటువంటి ప్రత్యేకమైన శ్రద్ధ కూడా కనిపిస్తుంది. ఇంట్లో ఎవరెవరికి ఏమేమి కావాలి, అసలు ఏమేమి అవసరాలు ఉన్నాయి అంటే ఎక్కువ కాన్సన్ట్రేషన్ మీ జాబ్ మీద కన్నా కూడా ఫ్యామిలీ మీద ఎక్కువగా పెట్టే అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి. ఇంకా చెప్పాలంటే ఇక్కడ మీకు ఈ 11వ తేదీ నుంచి 12వ తేదీ మధ్యలో బ్రహ్మాండమైనటువంటి అనుకూలతలు కలుగుతూ ఉంటాయి. కానీ 12వ తేదీ ఉదయం 10:22 నుంచి 14వ తేదీ రాత్రి 9:43 వరకు ఉండేటటువంటి సమయాన్ని కనుక పరిశీలిస్తే ఇది మీకు ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా ఏదో తెలియనటువంటి ప్రెషర్ అనేది విపరీతంగా పెరిగిపోతూ ఉంటుంది. ఎక్కడి నుంచి ప్రెషర్ వస్తున్నది, దాని నుంచి మనం ఎలా బయటపడాలనే విషయం కూడా తెలుసుకోవడం కష్టంగా ఉంటుంది. ఇక్కడ మీరు ఉద్యోగపరంగా కానీ, వ్యాపారపరంగా కానీ ముఖ్యమైనటువంటి విషయాలు ఏదైనా ఉంటే డిస్కస్ చేయకుండా ఉండటం అనేటటువంటిది చాలా మంచిది అని చెప్పాలి. ప్రధానంగా తీసుకుంటే ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు అంటే రుణాలు చేయాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంటుంది. ఈ కాలంలో ప్రత్యేకంగా ఆరోగ్యం మీద ఎక్కువగా దృష్టి పెట్టాలి.
అనవసరమైనటువంటి అనుమానాలు ఏవైనా ఉంటే వాటిని దూరం చేసుకోవాలి ఫస్ట్. తర్వాత భవిష్యత్తు కోసం ప్రణాళిక సిద్ధం చేసుకోవడం అనేది ఇక్కడ చాలా మంచిది. ఇక 14వ తేదీ రాత్రి 9:43 నుంచి 17వ తేదీ ఉదయం 10:25 వరకు ఉండేటటువంటి సమయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఇది బ్రహ్మాండమైనటువంటి శుభ ఫలితాలు మీరు పొందుతూ ఉంటారు. ప్రయాణాలు అనుకూలంగా మారుతూ ఉంటాయి. అదృష్టం తలుపు తట్టిందా అనే భావన కలుగుతుంది. ఊహించినటువంటి విధంగా అదృష్టం వెతుక్కుంటూ వస్తుంది. అదృష్టం తలుపు తడుతుంది. తీసేదాకా అంటే తలుపు తీసేదాకా అదృష్టం వెంటబడుతుంది అనేటటువంటి భావన కూడా కుంభరాశి వారికి కలిగే అవకాశం ఉంటుంది. ఉన్నతమైన ఆలోచనలు పెరుగుతాయి. ఉన్నత విద్య అవకాశాలు కూడా పెరుగుతూ ఉంటాయి. విద్యార్థులకు కూడా మంచి ఫలితాలు కలుగుతూ ఉంటాయని చెప్పాలి. ఖచ్చితంగా మీ ఇంట్లో పెద్దవాళ్ళు కనుక ఉన్నట్లయితే పెద్దవాళ్ళ యొక్క ఆశీర్వాదం తీసుకుని కనుక బయటకు వెళ్ళినట్లయితే తద్వారా మంచి ఫలితాన్ని పొందుతారు. ఇక 17వ తేదీ ఉదయం 10:25 నుంచి 19వ తేదీ రాత్రి 10:50 వరకు ఉండేటటువంటి సమయంలో కెరియర్ వైజ్గా కనుక తీసుకుంటే కొంచెం ఒత్తిడి పెరుగుతున్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది. కార్యాలయ పనుల్లో అంటే మనం చేసేటటువంటి వర్క్లో చాలా ఎక్కువ బాధ్యతలు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. అధికారంలో ఉన్నటువంటి వారితో అనవసరమైన విభేదాలు పెట్టుకోకుండా ఉండటం అనేది ప్రధానంగా చెప్పదగినటువంటి సూచన. ఎంత శాంతితో వ్యవహరిస్తే అంత గొప్ప విజయాలు మీకు సాధ్యమవుతూ ఉంటాయి. ఇక్కడ కూడా మీరు ఆరోగ్యం మీద కొద్దిగా దృష్టి పెట్టాలి. ఇక 19వ తేదీ రాత్రి 10:50 నుంచి 20వ తేదీ రాత్రి వరకు ఉండేటటువంటి సమయం ఇది అత్యుత్తమమైనటువంటి శుభ ఫలితాలు కలిగిస్తూ ఉంది. ఆదాయం పెరుగుతూ ఉంటుంది. ఆశలు కలలన్నీ కూడా నిజమయ్యే కాలం అని చెప్పాలి. అంటే ఏ కలలైతే మనం కంటూ ఉంటామో ఆ కలలు సాకారం దిశగా అడుగులు పడుతూ ఉంటాయి అని చెప్పాలి. మిత్రుల యొక్క సహాయ సహకారాలు కూడా లభిస్తూ ఉంటాయి. వ్యాపారపరమైన లాభాలు కూడా పెరుగుతూ ఉంటాయి. అన్నింటికంటే ప్రధానమైన విషయం ఏమిటంటే మానసికమైనటువంటి ప్రశాంతత పెరుగుతుంది అని చెప్పాలి. ఇక్కడ కొన్ని చిన్న చిన్న ప్రతికూలతలు ఉన్నాయని చెప్పాను. జనరల్గా చెప్పాలంటే మీ వ్యక్తిగత జాతకంలో కనుక ఎలాంటి దోషాలు లేకపోతే ఇప్పుడు చెప్పిన ఫలితాలు చక్కగా జరుగుతాయి. మంచి ఫలితాలు పొందుతారు. ఎందుకంటే మనం చెప్పే ఫలితాలు 90% మందికి 90% ఫలితాలు వర్తిస్తాయి. ఎవరికైతే వ్యక్తిగత జాతకంలో తీవ్రమైన దోషాలు ఉంటాయో ఎవరైతే తీవ్రమైన ప్రతికూలతలు పొందుతుంటారో అటువంటి వారు ఒక్కసారి మీరు మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకొని దోష నివారణ కనుక చేయించుకుంటే సత్ఫలితాన్ని పొందుతారు. మరి కుంభరాశి వారు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అంటే ఖచ్చితంగా శివ పంచాక్షరి మంత్ర జపం చేయటం చాలా మంచిది. ప్రతిరోజు వీలైతే కనీసం 11 సార్లు అయినా సరే, కనీసం 11 సార్లు, ఇంకా వీలైతే 108 సార్లు ఓం నమః శివాయ అనేటటువంటి శివ పంచాక్షరి మంత్రం చేయటం చాలా మంచిది. బుధవారం రోజున కానీ శుక్రవారం రోజున కానీ గోపాలకృష్ణుడికి నెయ్యితో దీపం కనుక వెలిగించినట్లయితే మంచి ఫలితాన్ని పొందుతారు. శనివారం రోజున మీ ఇంట్లో ప్రధాన గుమ్మం ఏదైతే ఉంటుందో ఆ గుమ్మానికి బయటి వైపున నువ్వుల నూనెతో కనుక దీపం వెలిగించినట్లయితే మంచి ఫలితాన్ని పొందుతూ ఉంటారు. ఇంకా శుక్రవారం రోజున పసుపు రంగు పూలతో అమ్మవారిని కనుక పూజించినట్లయితే ఆరాధించినట్లయితే తద్వారా మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. ఇవి కుంభరాశి వారికి సంబంధించిన ఫలితాలు. శుభం.